ఆ విధంగా లవ్ మ్యారేజ్ వేస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని వాళ్ళ నాన్న 70% దారిలో తీసుకొచ్చారా? నీలో చాలా క్రియేటివిటీ ఉందిరా. వేస్ట్ గాడు అనుకున్నాను, వెయిట్ ఉన్నవాడవే. ఏడు సేవలే వరస్ట్ గాడివి. పరిస్థితులను బట్టి క్రియేటివిటీ ఓట్ల అలా ఊరుద్దమ్మా. మీ క్రియేటివిటీతో మా నాన్నగారిని ఇంప్రెస్ చేసినా ఫస్ట్ మీ డెవలప్మెంటే చూస్తారు. ఆయన ఏ గ్రౌండ్ చూసినా మేము మాత్రం అన్ని విషయాల్లో క్రికెట్ గ్రౌండ్ అంత క్లియర్గా ఉన్నాం. ఓకేనా? ఏమో అన్నీ అనుకున్నట్టే జరగాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నీకే ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం కదా. ప్రాబ్లమ్స్ నాకు కాదు, నీకు. మీరేం టెన్షన్ పడకండి, మీ నాన్న నాకు తప్ప వేరే ఏదో ఒక నుంచి పెళ్లి చేస్తాను అన్న రేంజ్ నేను తీసుకొస్తానుగా. ఏడు సేవలే నీ బోందా, నిన్ను అపాయింట్ చేసిన అందుకే కదరా. ఏం అపాయింట్మెంట్ ఏమో కానీ మీ ఇద్దరి దయ వల్ల పార్కులు రెస్టారెంట్ల చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నాను. ప్రేమించాక అంతేగా. అవును సుచి, మీ ఇంట్లో తాజ్మహల్ గురించి మీ నాన్న నిన్నేం అడగలేదా? అది నా బర్త్డే గిఫ్ట్ అనుకుని వదిలేశారు, లేకపోతే నాకంత ధైర్యం ఎక్కడిది. అవును బావా, ఇంత చేసాక వీళ్ళ నాన్న నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను గ్యారంటీ ఏంటి? ముక్కు బయలుపోద్ది. నాకే ఇచ్చేసేలా నువ్వు చేయాలి, అందుకే కదా నేను పెట్టుకున్నాను. నువ్వు నా బ్రహ్మాస్త్రాన్ని రా బామర్ది. ఓ ఫోనా? హలో, ఒక్క నిమిషం. బాగా తీసుకో. చెప్పు. ఎవరు ఆయన? ఉడ్బియా? ఉడ్బియా వాడి బాగుందా? వాడికి మనలాగే చాలా గిరాకీలు ఉంటాయి. అరే బాబు, మా పనే గొప్ప వేరే ఏమైనా ఉంటే. సుజీ, మనల్ని మీ నాన్న ఇలా చూస్తే ప్రాబ్లం కాబట్టి ఇక నుంచి మనం ఏమైంది ఇప్పుడు? అక్కడికి తీసుకెళ్ళి ఏం చేశారు? ఇప్పుడు అవసరం అది? ఒరే నల్లోడా, ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటాను రా? నాకు తెలిసి ఒక 500 మార్లు చూసుంటారు. ఇంకో 100 సార్లు చూస్తే మాత్రం బోర్ కొడతా. ఎందుకు కొట్టదు? అరే ఏంటి ఓడి యాక్షన్, ఏమి యాక్షన్ రా? గోవిందు, ఆయ్. రాత్రికి బిట్లు ఆ బిట్లు షో ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి. బిట్లా? నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండు గీకించుకున్నంత సమ్మగా ఉంటది. నాకైతే చాకిరేవులో కాళ్ళు పెట్టినంత చల్లగా. అది మలయాళం బిట్లా, ఇంగ్లీష్ బిట్లా? మలయాళం బిట్లు ఉన్నాయి, ఇంగ్లీష్ బిట్లు ఉన్నాయి. రేయ్, మనోళ్ళందరికి చెప్పండి, హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. నేను 200 అమ్మేస్తానండి. ఇక చూసుకోండి. లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. యాదవ సచ్చినోడా, నీ మొహం మండి. ఏమిటి అన్యాయం? నిద్రలో ఎక్కడికి వెళ్తామని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నా వదిలి పెట్టమన్నమాట. కాళ్ళు కట్టేస్తే ఎన్నిసార్లైనా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను. మీరే కట్టేసుకున్నారుగా. బుద్ధి తక్కువ ఈ పని చేశాను. ఇది వరకు పాదాలు ఒకటే తడిచేవి, ఇప్పుడు పాటలన్నీ తడుస్తున్నాయి. కడగవే, కడుగు, కడగలని పిచ్చి తగలరా, కడుగు. మాధవ్ గారు, మాధవ్ గారు. ఏమిటి మాధవయ్య గారు, ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా? కాదయ్యా బాబు, మా ఆవిడ పాద పూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను. ఏమిటి మాధవయ్య గారు, రమ్మన్నారంట? ఏమీ లేదు. కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు సరిగదా, ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది. జాగ్రత్త. అది కాదండి. ఇక మీరు ఇళ్ళకి బయలుదేరండి. అమ్మయ్యా, మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకరిని చావమేనా? ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు. కొట్టానంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోతుంది. రాత్రి పడుకున్నాడు, అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. కొద్దిగా మనశ్శాంతి ఎక్కడ పోతుంది. పొద్దున్నే పేపర్ మీకు వచ్చేసాడు. పోస్తే పోస్తాడు గాని, ఇదిగో ఏంటి
నా పోలికలా ఛ, మొదలెట్టావు. ఏమండి రాజన్ గారు, మీరు చెప్పండి. ఇది నా పోలికని, ఇది దాని పోలికని. నేను రోజు కొడలేనండి. ఇంతకీ ఇది ఎవరి పోలిక మీరు చెప్పండి. నేను చెప్పండి చెప్తే కొంపలు ఎందుకు సుమ్మా చిన్న పిల్లవాంటి కదా సుమ్మా రప్ప. ఇదిగో భాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా, పట్టుకోవా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయ్యా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా, సైకిల్ అలా జారేసి రావయ్యా. నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇదిగో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి. అది కాదండి. రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం. ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో. తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే బ్రష్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పవయ్యా. నన్ను 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 మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. పోలికి చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి విడ్డూరం? చెప్పోయా. వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం, కాబట్టి నీ పేరు నా పేరు కలిసేలా పెడదాం. మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి. భాగ్యం గారు మీరు కూడా అబ్బా చెప్పవయ్యా. అబే ఏం లేదండి, మీ బాచిగాడు మీ పోలిక కాదు. మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి? కర్మ, ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నావు? కట్టేది చచ్చినోడా. నమస్తే అన్న. గురు నమస్తే. ఏంటి ఏరా బలిసిందా? నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుతా. తప్పైపోయిందన్నా, ఈ ఏరియా కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. నిక్కర్ నారాయణ గడు వస్తుండు. ఇవాళ పైసలు అయ్యిందే మటన్ ఈయనకి లేదు. భయ్యా వాడు పెద్ద రౌడీ అని తెలుసుండు కూడా ఎందుకీ గొడవ? ఇచ్చి పంపిస్తే పోలే. ఏరా వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. తెల్లగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ, 60 కిలోలు అది ఇస్తాను. ముందు పైసలు తినారాయణ. పైసలు ఏంటమ్మా? పైసలు ఏంటంటే ఎవరిని అడుగుతున్నావో తెలుసురా? డబ్బులు ఈ నిక్కర్ నారాయణ డబ్బులు అడగడానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీలో ఉన్నారు కదా, కామెడీ జోకులు వేస్తున్నావా? ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా కైమా కొట్టి, కార్యం కూడా బాగుందిరా, అది కూడా వేసి పంపించు. మాట్లాడవేంట్రా? ఇప్పుడు ఇది మటను, పొద్దున మేక. డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానంటే పిచ్చి వాగుడు వాగావంటే ఇప్పుడు నువ్వు మనిషివి, చిట్టికలో మటన్ అయిపోతావురా. అరే ఏంద్వా ఎక్కువ మాట్లాడుతున్నావు? నారాయణ మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళమంటున్నావురా? నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుకుతున్నావురా? నేను పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుకుతున్నాను. పోరా పో. నన్ను మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోతావరా? నా మీదనే చెయ్యెత్తుతావా? ఎత్తింది చెయ్యి కాదు బే, కత్తి. $10 కిలోలు మాంసం దొరికింది.